మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒకప్పుడు ఇద్దరొద్దు ఒక్కరే ముద్దు అనే నినాదం ఉండేది. కానీ ఏపీలో మాత్రం ఇద్దరొద్దు ముగ్గురు ముద్దు అని కూటమి సర్కార్ ప్రచారం చేస్తోంది. ఇద్దరు పిల్లలున్నారు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటాం, సహకరించండి అంటూ ఓ పేద కుటుంబం వైద్య శాఖ సిబ్బందిని కొన్ని నెలలుగా ప్రాధేయపడుతోంది. ఎన్నిసార్లు వేడుకున్నా సిబ్బంది స్పందించట్లేదు. ఇద్దరొద్దు ముగ్గురు ముద్దు అని మన ముఖ్యమంత్రి చెబుతున్నారు అంటూ వారు మూడో కాన్పు కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఉన్న పిల్లల్ని పెంచలేకపోతుంటే మూడో కాన్పు ఎలా అని ఆ కుటుంబం లబోదిబోమంటోంది. ఈ సంఘటన పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిలిలో జరిగింది. గురుగుబిలి మండలం పిట్టలమెట్ట గ్రామానికి చెందిన సూరమ్మ బాలిచిన్నారావు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. వారి చిన్న కుమార్తె పడాల చంద్రకళకు ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డ పుట్టి 9 నెలలైంది. ఆమె భర్త పనుల నిమిత్తం ఇద్దరు ప్రాంతాలకు వలస వెళ్ళిపోయాడు. దీంతో చంద్రకళ పిల్లలతో తల్లిదండ్రులకు వద్దే ఉంటుంది. పేద కుటుంబం కావటం, పిల్లలను పెంచే స్తోమత లేకపోవడంతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకోవాలని చంద్రకళ భావించింది. 9 నెలలుగా వైద్య సిబ్బందిని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయాలని కోరుతున్నారు. అందుకు అవసరమైన పరీక్షలు కూడా చేశారు. ఎప్పుడు అడిగినా అనుమతి రాలేదంటూ సిబ్బంది దాటవేస్తున్నారు. ముగ్గురు పిల్లలను కనాలని ప్రభుత్వం చెబుతోందని, ఇద్దరితో ఆపొద్దని ఒత్తిడి చేస్తున్నారని చంద్రకళ తల్లిదండ్రులు చెప్తున్నారు. కూలి పనులు చేసుకుని బ్రతికే తమకు ప్రస్తుతం ఉన్న వాళ్ళకే పోషణ కష్టంగా ఉందని వాపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించడానికి తమ వద్ద ఆర్థిక స్తోమత కూడా లేదని, ప్రభుత్వ ఆసుపత్రి చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.